ఇవాళ గాంధీ భవన్‌లో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. అది ఏ నేపథ్యంలో ఇవ్వడానికి వచ్చారు సార్? యాక్చువల్‌గా ఒక ఫేక్ వీడియో అమిత్ షాది. అదేంటంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తున్నాం అనేది, అట్లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తాం మేము అధికారంలోకి వచ్చినాక అన్న ఒక వీడియో వైరల్ అయింది. సో దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వైరల్ చేశారని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక 5 మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేశారని రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇది వచ్చి ఐఎఫ్ఎస్ఓ అంటారు. ఐఎఫ్ఎస్ఓ అంటే ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంటుంది అన్నమాట. ఈ సంస్థకు సంబంధించిన ఢిల్లీ సైబర్ సెల్ వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు. ఇదేంటంటే మన హోమ్ మినిస్ట్రీ కంప్లైంట్ ఇచ్చింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, వాళ్ళు ఇప్పుడు ఇచ్చారనమాట. మామూలుగా ఫేక్ వీడియోలకు సంబంధించి కానీ ఇంటర్నెట్లో ఇటువంటి ఒక తప్పుడు సమాచారం కావచ్చు, వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, ఇట్లాంటివి వెళ్తే ఈ సంస్థే చూస్తుంది. ఆ మధ్య కూడా మన రష్మిక మందన్నకు సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో అంటారు, ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే సంస్థే గుంటూరులో ఒక అతన్ని అరెస్ట్ చేసిందన్నమాట. అందువల్ల దేశవ్యాప్తంగా జరిగేదాన్ని ఈ ఐఎఫ్ఎస్ఓ సంస్థ చూస్తుంది. వీళ్ళకి సైబర్ సెల్ అక్కడ ఉందన్నమాట, పోలీస్ క్రైమ్ సెల్లు. సో ఈ సైబర్ సెల్ వాళ్ళు ఈ నోటీసులు ఇచ్చారు. ఇందాకనే జస్ట్ ఒక గంటకు ముందే అస్సాంలో శ్రీ రోతమ్ సింగ్ అనే ఒక అతను కూడా అరెస్ట్ చేశారు. ఫస్ట్ అరెస్టు ఈ కేసులో. సో ఇది సీరియస్గా తీసుకునింది, దేశవ్యాప్తంగా కూడా ఎఫ్ఐఆర్లు పెడుతుంది. ఇది ఇప్పటికైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే నోటీసులు వచ్చాయి. అయితే దీన్ని అసలు తయారు చేసింది ఎవరు, ఈ వీళ్ళే చేశారా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులే చేశారా, లేకపోతే దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అని కనుక్కోవడానికి ఈ 5 మంది, రేవంత్ రెడ్డి ప్లస్ ఒక 4, ఈ 5 మందిని మే 1వ తేదీన అంటే ఎల్లుండి ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇష్యూ చేశారు. అది ఇప్పుడు తెలంగాణ భవన్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. వాళ్ళు రావడం, కాంగ్రెస్ వాళ్ళంతా అక్కడికి గుమికూడడం, ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారనమాట. సో ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇలాగ ఒక సీఎంకి ఇటువంటి నోటీసులు ఇష్యూ చేసి రమ్మనడం, పైగా మీరే చేశారు ఇది అని చెప్పడం. అంటే ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆ వీడియో ఫేక్ అనేది ఎలా వీళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది, మనం ఏం చేస్తాం, వీడియో నిజమే అనుకుంటాం మామూలుగా లేమెన్గా చూసుకున్నప్పుడు. సో అది నిజమా కాదా ఎలా తెలుస్తుంది మనకి? నిజం అనుకొని నేను ఫార్వర్డ్ చేస్తాను ఇంకెవరిలో కూడా చూస్తే మంచిదని. సో ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దేశవ్యాప్తంగా మోడీ కూడా ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో 4% ముస్లిం రిజర్వేషన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఇచ్చాడు. ఇది ఒక పైలట్ ప్రాజెక్టు కాంగ్రెస్కి. దేశవ్యాప్తంగా మత ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఉన్నా కూడా వీళ్ళు ఇస్తున్నారు అని ఆయన దేశంలో అనేక రాష్ట్రాల్లో చెప్తున్నాడు. ఈ కాంటెక్స్ట్లో మేము వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉండవు అనేది చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల నుంచి లాక్కొని ముస్లింలకు ఇస్తున్నారని చెప్తున్నారు. నిజానికి ఇది అబద్ధం క్లియర్గా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఆయన బీసీలో ఏబిసిడి ఉంటుంది కదా, బీసీలో ఏబిసిడిని ఏం డిస్టర్బ్ చేయకుండా బీసీఈ అనే ఒక కేటగిరీని క్రియేట్ చేసి ఈ ముస్లింల్లో ఉండే దళిత్ కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు. మతపరమైన రిజర్వేషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసేది. ఎందుకంటే దీని మీద అప్పట్లోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇతర హిందూ సంఘాలు సుప్రీంకోర్టులకు వెళ్ళాయి. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పాటు జరిగింది. సుప్రీంకోర్టు ఫైనల్గా దీన్ని 4% కుదించి ఈ రిజర్వేషన్ ఆమోదించింది. సో ఆమోదించిన తర్వాతే అది మళ్ళీ అమలైంది. 2017లో సుప్రీంకోర్టు ఆమోదించింది. అందువల్ల ముస్లిములకు మత ప్రాతిపదికమది ఇవ్వలేదు. చాలా బీజేపీ వాళ్ళు దాన్ని అలా ప్రచారం చేస్తున్నారు. కుల ప్రాతిపదికే ఇచ్చారు. ఎందుకంటే ముస్లింలో పస్మందా ముస్లిమ్స్ అనే ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక బ్రాంచి. పస్మందా ముస్లింలు అంటే ఏంటంటే ఇండియాలోనే కన్వర్టెడ్ ముస్లిమ్స్ వాళ్ళు, ఇండియన్సే వాళ్ళు కన్వర్ట్ అయ్యారనమాట. ఆ కన్వర్ట్ అయిన వాళ్ళని
పస్మందా ముస్లిమ్స్ అంటారు. మామూలుగా మనకి ముస్లిమ్స్లో 3 రకాలు ఉంటారు ప్రధానంగా. ఒకటేమో అస్రాఫ్స్. అస్రాఫ్స్ అంటే వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ అనమాట ముస్లిమ్స్లో. అటు కాకుండా దళితుల్ని అర్జాల్స్ అంటారు. అర్జాల్స్ అంటే దళిత్ కన్వర్టెడ్ ముస్లిమ్స్. అట్లాగే అజ్లాబ్స్ అంటారు. అజ్లాబ్స్ అంటే బీసీలు అనమాట. వీళ్ళందరినీ కలిసి పస్మందా ముస్లిమ్స్ అంటున్నారు. ఈ పస్మందా ముస్లిం పాపులేషన్ ఇండియన్ ముస్లింల్లో 85% ఉంది. ఈవెన్ బీజేపీ కూడా దీనికోసం ఒక సపరేట్గా ఒక సెల్లు పెట్టింది పస్మందా ముస్లింలను అట్రాక్ట్ చేయడం కోసం. బీజేపీ కూడా ఆ పని చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ ఇదే పనిలో ఉంటాడు. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ని కొంత వీళ్ళు నమ్ముతుంటారు అనమాట. మన దేశంలో ఉండే ముస్లిం పాపులేషన్లో మొత్తం పాపులేషన్లో 15% ముస్లిం పాపులేషన్ ఉంటే అందులో మళ్ళీ షియా పాపులేషన్ ఒక 15% ఉంది. వాళ్ళని టార్గెట్ చేస్తుంది బీజేపీ. అట్లాగే ఈ పస్మందా ముస్లిమ్స్, నేను ఇందాక చెప్పిన ఈ 2 కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేస్తుంది. వీళ్ళకి సంబంధించి 1990లో కూడా పస్మందా ముస్లిం మహాజ్ అనే ఒక సంఘం కూడా ఏర్పడింది. అలీ అన్వర్ అన్సారీ అనే అతను దీన్ని ఫ్లోట్ చేశాడు అనమాట. ఈ సంఘం వచ్చి పస్మందా ముస్లింల తరఫున ఫైట్ చేస్తుంటుంది. అందువల్ల మన దేశంలో ఎందుకంటే ఇస్లాం అనేది బయట నుంచి వచ్చినప్పటికీ ప్రధానంగా మన దేశంలో ఉన్న కింది స్థాయిలో ఉన్న కులాల వాళ్ళే ముస్లింలుగా కన్వర్ట్ అయ్యారు. తర్వాత వచ్చిన క్రిస్టియానిటీలో కూడా వీళ్ళే ఎక్కువ కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ మతంలో ఉండే అణచివేత కావచ్చు, సోషల్ స్టిగ్మా కావచ్చు, ఇలాంటివి ఆ మతాల్లోకి వెళ్తే ఉండవు అనేది చెప్పి అక్కడికి వెళ్ళారు తప్ప వాళ్ళందరూ ఏమీ రిచ్ ముస్లిమ్స్ కాదు. అందుకని రాజశేఖర్ రెడ్డి అది పెట్టాడు. దాన్ని మోడీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి మోడీ చెప్తున్నాడు ఇట్లా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేశారు, ఇది కాంగ్రెస్ పైలట్ ప్రాజెక్టు, ఇప్పుడు కానీ కాంగ్రెస్కి మీరు అధికారం ఇచ్చి ఇండియా కూటమి వస్తే దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్లని పెట్టేస్తారు, మీ నుంచి లాక్కొని పెట్టేస్తారు అంటున్నారు. ఈ కాంటెక్స్లో చూసినప్పుడు ఆ వీడియో ఫేక్ అని ఎలా అనుకుంటారు ఎవరైనా? సో మోడీ అలా చెప్తున్నాడు, అమిత్ షా కూడా అలా చెప్పాడేమో అనుకుంటారు కదా. సో ఇప్పుడు ఆ వీడియో ఫేకు, మీరు దాన్ని షేర్ చేశారు కాబట్టి మీరు నేరస్తులని చెప్తున్నారు. ఇది క్లియర్గా ఇండియా కూటమిని వేధించడానికి తప్ప వేరేదేం లేదు. నిజానికి ఫేక్ అయితే ఆ ఫేక్ని ఎవడు క్రియేట్ చేశాడో వాడిని పట్టుకొని వాడిని అరెస్ట్ చేయాలి తప్ప అది ఫేక్ అని తెలియకుండా వీళ్ళు చేస్తే వీళ్ళు ఎలా నేరస్తులు అవుతారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఎలక్షన్ టైంలో ఏది దొరికినా షేర్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, ఇప్పుడు మొన్న భువనేశ్వర్ది వచ్చింది. భువనేశ్వర్ది వాళ్ళైతే కేసులు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే అది ఒరిజినల్ అని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి. ఫేక్ అయితే కేసులు పెట్టేవాళ్ళు. సో వీళ్ళైతే ఇప్పుడు కేసులు పెడుతున్నారు, పైగా కావాలని వేధించడానికి. ఒక ఎఫ్ఐఆర్ చాలు కదా, దేశవ్యాప్తంగా ఎందుకు ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు అంటే వేధిద్దాము ఈ సాకు పెట్టుకొని రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు, ఇండియా కూటమి నాయకులను కావచ్చు, వేధిద్దాం అనేది బీజేపీ ప్లాన్గా మనకు కనబడుతుంది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది చూడాలి. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏంటంటే ఒక హేట్రెడ్ని పై స్థాయికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయము మొదలైంది, ఇన్సెక్యూరిటీ మొదలైంది. మనం ఎలక్షన్లలో మనం అనుకున్న సీట్లు సాధించలేమో అనే ఒక భయం అయితే కనిపించింది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా హిందూ మతస్థులను రెచ్చగొట్టి ముస్లింలకి మొత్తం ఇండియా కూటమి మొత్తం దోచేస్తుందని చెప్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేసింది. ఇప్పుడు లెఫ్ట్ని సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నప్పుడు, ముఖ్యంగా అప్పుడు 2 కలిసి ఉండేవి, సిపిఐ సిపిఎం కలిసి ఉండేవి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అప్పుడేంటంటే కమ్యూనిస్టులు డబ్బున్న వాళ్ళ దగ్గర లాక్కొని పేదలకు పనిచేస్తారు వాళ్ళకి అధికారం వస్తే అనేది బాగా ప్రచారంలోకి పెట్టారు అప్పుడు కమ్యూనిస్టుని. అలాగే ఇప్పుడు ఏం చేస్తుందంటే బీజేపీ ఈ నెరేటివ్ తీసుకొస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ దగ్గర ఉన్న రిజర్వేషన్ లాక్కొని ఇస్తుందని. అట్లా ఇవ్వడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఒకవేళ ఎవరన్నా చేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోదు. ఇక్కడ కూడా 4%ని కేసీఆర్ 12%కి చేస్తానన్నాడు ముస్లింలకి. సుప్రీంకోర్టు అది రిజెక్ట్ చేసింది, సెంటర్ కూడా అది ఒప్పుకోలేదు. కాబట్టి ఎవరో అనుకుంటే ఏమీ అయిపోదు. ఇది కావాలని వీళ్ళు ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ప్రజానికాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభం పొందాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగా ఈ ఫేక్ వీడియోని మీద కేసులు పెడుతున్నారు, ఫేక్ వీడియోని షేర్ చేసిన వాళ్ళ మీద. అంత తప్ప ఏం కాదు. దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ కోర్టుల్లో
దీన్ని ఫైట్ చేస్తారని అనుకుంటున్నాను.